ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ ముందుకు వచ్చడానికి ప్రభు మంచి సదవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడా, స్తోత్రాలు. అల్పులము అయోగ్యులమునైన బలహీనమైన మమ్ములను సేవకులుగా వెన్నుకున్నారు ప్రభా. ఈ టీవీ ప్రోగ్రాం తండ్రి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. అలాగే ముఖ్యంగా తండ్రి సువార్త ఛానల్ తండ్రి ప్రభా, అద్భుతంలోనికి తీసుకురాని నాయన మెండైన దీవెనలతో ప్రభా నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్షణము తీరిక లేకున్నాడు ప్రభా. ఈ సమస్తను అంచెలంచెలుగా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించండి. వాక్యమిచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్య సబ్జెక్ట్ నమ్మకమైన ప్రజలు. మన వాక్య సబ్జెక్టు నమ్మకమైన ప్రజలు. నమ్మకమైన ప్రజలు ఏం చేస్తున్నారు? నమ్మకమైన వారు దేవునికి ఇప్పుడు కావలసిన వారై ఉన్నారు. ఈ నమ్మకమైన సంఖ్యలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని మీ ముందు పెడతాను. చూడండి, మొట్టమొదటిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము నుండి కొన్ని వచనాలు మీకు నేను చూపెడతా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూదును. కాబట్టి నా సేవకుడు మోసకు విరోధముగా మాట్లాడు మీరు ఎలా భయపడలేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఐగుప్తు దేశానికి మొట్టమొదటిగా పంపించింది మోసేని పంపించాడు. మోసే ఐగుప్తు సుఖభోగములు ద్వేషించి నప్పుడు దేవుడు తన నమ్మకాన్ని చూశాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించే సామర్థ్యుడు మోసే అని దేవుడు గ్రహించి ఐగుప్తు దేశానికి మోసేను పంపించాడు. ఈ మోసే ద్వారా తన యొక్క అన్న అక్క మిరియాము అహరోనులు వాళ్ళు కూడా ప్రవక్తలయ్యారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి, ఒకసారి దీన్ని ఆలోచించాడు. మోసే ఆయన ఇల్లంతలో నమ్మకమైన వాడు. 1 నుండి మనం చూద్దాం. 12వ అధ్యాయము 1వ వచనము నుండి చూద్దాం మనము. మోసే కూసి దేశస్తురాల ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు విని మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండి అని హఠాత్తుగా మోసే అహరోనులో మిరియాములకు ఆజ్ఞ అయింది. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్న ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మోసే అహరోనులు చూడండి, వాళ్ళు ఒక్క తల్లి పిల్లలు. ఈ అహరోను మిరియాము మోసే ద్వారా ప్రవక్తలయ్యారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, చూడండి, మోసేకు విరోధముగా మాట్లాడారు. ఇంతకుముందు మనం చూసిన సబ్జెక్ట్లో మనం చూస్తే మిరియాము అహరోనులు అంటున్నాడు, మోసే ద్వారానే అద్భుతాలు చేయించాడా? మా ద్వారా చేయించలేడా? మేము ప్రార్థనలు చేయలేమా? మా ద్వారా అద్భుతాలు కావని మోసకు విరోధముగా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మోసకు విరోధముగా మాట్లాడారో, ఎప్పుడైతే మోసే మీద సనుక్కోవడం ప్రారంభించారో, దేవుని యొక్క అగ్ని వారి మీద రగులుకున్నది, దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకున్నది. నా సేవకుడైన మోసకు విరోధముగా మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యము అని దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 3వ వచనం. యెహోవా ఆ మాటలు వినను. ఏ మాటలు విన్నారు? మోసకి ఎప్పుడైతే వీళ్ళు విరోధముగా మాట్లాడారో ఆ మాట. అందుకే యెహోవా కనుదృష్టి భూలోకం అంతా సంచారం చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అభిషేకింపబడ్డ సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అభిషేకింపబడ్డ ప్రతి సేవకుడి విషయంలో విశ్వాసులు సేవకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, కొంతమంది సేవకులు మనం చూస్తున్నాము. కొంతమంది పిలువబడ్డవారు ఉన్నారు, కొంతమంది తల్లి గర్భంలో రూపెరక మునిపే ఎన్నుకోబడ్డవారు ఉన్నారు. కాబట్టి ఈ మోసే తల్లి గర్భంలో రూపు ఎరగ మునిపే ఎన్నుకోబడ్డ వ్యక్తి. కాబట్టి తన యొక్క అన్న అహరోను మిరియాములు అప్పటికి ప్రవక్తలుగా ఉన్నారు.
కాబట్టి అంటాడు కదా, నా సేవకుడు మోసేకి మీరు ఎందుకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు? కాబట్టి మీరు అకస్మాత్తుగా వారికి పిలుపు వచ్చింది. ఏమని పిలుపు వచ్చింది అక్కడికి? యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండి అని హఠాత్తుగా మోసే హారోనులకు చెప్పండి మిరియాములకు పిలుపు వచ్చింది. మోసేకి తెలియదండి ఈ విషయాలు. మోసే నమ్మాడు, నా అన్న నా అక్క నమ్మాడు. కానీ వీరిలో సైతాను ప్రవేశించింది, వాళ్ళ ఈర్ష్య అనేది బయటకు వచ్చింది, వాళ్ళు అహంభావం అని బయటకు వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ఈనాటికి అలాగే ఒక సేవకుడు బయటికి పైకి వస్తుంటే, సేవకుడితో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటే, సేవకుడు దేవుని సన్నిధిలో ఒక విరివిగా వాడబడుతున్నప్పుడు చాలామంది వెనుక చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు, వెనుక గుంజటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డ, అది తప్పు అని నువ్వు గ్రహించినప్పుడే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. కాబట్టి ఆకాశం నుండి ప్రభు హఠాత్తుగా చెప్పండి యెహోవా మేఘ స్తంభములో దిగి ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి ద్వారం వద్ద నిలిచి హారోను మిరియాములను పిలిచాను. వారిద్దరూ రాగా యెహోవా చూడండి, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉన్న వెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడు మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలామంది వారే పొగుడుకుంటూ ఉంటారు, వారిని బట్టి వారే సంతోషిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, అది కాదు. నీ కొరకు నీ పక్కవారు ఏమనుకుంటున్నారు, నీ కొరకు నీ సంఘంలో నీ సేవకుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించు. మోసే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా సేవకుడు మోసే చెప్పండి సాత్వికుడు, ప్రవక్తనుడు, అతనితో ఎలా మాట్లాడతాను, కలలో మాట్లాడతాను. కానీ నా సేవకుడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడటం మరి చూడండి, నా ఇల్లంతలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆయన ఇల్లంతటిలో. అందుకని మన హృదయంలో ఎలాంటి కపటం లేని వారుగా మనం ప్రార్థనలు చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో స్నేహం చేసిన ప్రేమైన యవనస్తులారా, బహు జాగ్రత్త కలిగి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ప్రభులో నమ్మకముగా ఉండండి. నమ్మకముగా మోసే ఏ విధంగా ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి తన ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకొని ప్రభులోనికి వచ్చాడు. ప్రభు అతన్ని చూశాడు. ప్రభు అతన్ని నమ్మకమైన వాడుగా తల్లి గర్భంలో రూపెరగ మునిపే ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటాడు. రెండవది మనం ఇక్కడ చూస్తే చూడండి, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించుచుంది. కాబట్టి నా సేవకుడు మోసకు విరోధంగా మాట్లాడి మీరు ఎలా భయపడలేదు. హల్లెలూయా. చూసారు కదా, సేవకుల విషయంలో మరొకసారి చెప్తున్నా, బహు జాగ్రత్త కలిగి ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మాట్లాడుతున్నాడు, నా సేవకుడికి మీరు ఎందుకు విరోధముగా మాట్లాడారు, మీరు ఎందుకు భయపడలేరు, ఆయన నాకు నమ్మకమైన వాడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, కాబట్టి మీరు ఎందుకు భయపడలేదు. ఆ సంగతి మోసకు తెలియదు. మోసే ఇంకా నమ్ముతూ ఉన్నాడు, నా అన్న నా అక్క అని నమ్ముతున్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం ఇంకొక వచనం మనము కొంచెము ముందుకు వెళ్తే మనము ఆ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనం, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్ఠము గలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠితి గలదిగా కనబడాను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపలమై ఉన్నాము, చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భం నుండి పుట్టక మునిపే సగం మాంసము క్షీణించి శిశువు శవం వలె ఆమెను ఉండనీయకమని మోసేతో అన్నాడు. చూడండి, పై వచనంలో మనం చూసాము, మోసేతోటే అద్భుతాలు చేస్తున్నాడా, మోసేతోటో మాట్లాడుతుండా, మాతో మాట్లాడన్న వ్యక్తులు దేవుని కోపము మిరియాం మీద రగులుకొన్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత మిరియాం రగులుకొనుచున్నప్పుడు అహరోను అంటున్నాడు, మోసేని అంటున్నాడు, అయ్యో మా ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మేము అవివేకులమయ్యాము, మేము పాపము చేసిన వారము, ఈ పాపం మా మీద మోపవద్దు అని ఎవరిని బతిమాలుతున్నాడు, మోసేని బ్రతిమలాడుతున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన నోరు చాలా జాగ్రత్తగా మనం కాచుకోవాలి. ఆమె ఎలా ఉంది, కుష్ఠము గలతో దేవుడు మొత్తాడు, కుష్ఠితి గలదిగా దేవుడు మొత్తాడు. ఊరి వెల్పట సాహసం వదిలిపోయింది. ఆమె ద్వారా ఇజ్రాయెల్ ప్రయాణం ఆగిపోయింది.
ఆమె ద్వారా ఇజ్రాయేలు కానాను దేశానికి వస్తున్నప్పుడు చెప్పండి వారి ప్రయాణము ఆగిపోవటం మనం చూస్తున్నాము. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి 13వ వచనం, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు యెహోవా మోసని చూసి ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలెం వెలుపట 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకున్నాను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపట గడపడం. మిరియాము మరలా చేర్చబడే వరకు ముందుకు జనులు సాగలేదు. చూశారు కదా, ఒకరు చేసిన తప్పు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళవలసిన మార్గం ఆగిపోయింది. రెండోది ఆ నోటి మాట ద్వారా చెప్పండి దేవుని ఉగ్రతను మిరియాము కొని తెచ్చుకునే ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని విషయంలో బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవుని విషయంలో మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మోసేతో మాట్లాడుతున్నాడు, ఈ మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ఇంకా కొంచెం మనము వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్లు ఆయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేతనే కట్టబడు, సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి కొరకు మోసే కొరకు హెబ్రీ రాసిన పత్రికలో మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు. చూడండి, దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉన్నాడు. ఎంతమంది నమ్మకముగా ఉంటున్నారు మోసే లాంటి వారు? ప్రేమైన దేవుని బిడ్డ, సేవకులు నమ్మకముగా ఉంటున్నారా? విశ్వాసులు నమ్మకముగా ఉంటున్నారా? ఎంతమంది నమ్మకముగా ఉంటున్నారు? ఎంతమంది మీ కొరకు బయట మీ కొరకు సాక్ష్యం చెప్తున్నారు? దేవుని నామాన్ని ఎంతమంది మహిమపరుస్తున్నారు? ప్రభు మాట్లాడుతున్న మాట, మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నమ్మకాన్ని దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి. అలాగే మనం ఇక్కడ చూస్తే అంటున్నాడు, చూడండి, ప్రతి ఇల్లు ఒక్కడి చేతనే కట్టబడాలి. హల్లెలూయా. ఒక్కడి చేతనే కట్టబడుతుంది ఆ ఇల్లు. ఆ ఒక్క వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు హల్లెలూయా రక్తమును కార్చి రక్షించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 39 కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ యాగము చేశాడు. సిలువ యొక్క యాగము చేసి ఎన్నో శ్రమలు అనుభవించి ప్రేమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆ రక్తం ద్వారానే ఈరోజు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. అందుకని ఆ ఇల్లు ప్రభువైన క్రీస్తే. నీ హృదయంలో తండ్రి యొక్క ఇల్లు ఉండాలి. నీ హృదయంలో వాక్యం అనే ఇల్లు చిగురించాలి ప్రేమైన దేవుని బిడ్డ. అందుకని మోసే కొరకు ప్రభు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నీ కొరకు ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? ఎంతమంది నిన్ను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యముగా నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టు వరకు స్థిరముగా చేపట్టిన విడల మనము ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన వారం. కాబట్టి ఈ హృదయంలో దేవుడు తప్ప వేరొకరికి స్థానము ప్రేమైన దేవుని బిడ్డ ఇయ్యకూడదు. చూస్తారు కదా, చిన్న మాటలో పొరపాటు జరిగింది, చిన్న తేడా వచ్చింది. మిరియాము మోసే మీద సనుక్కోవటం మనం చూస్తున్నాం. మిరియాము తన తమ్ముడే, వాళ్ళు బయట వారు కాదండి, వారు అన్నదమ్ములే, ఇంటి వారికే. ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా ఆ కుటుంబంలోనే కలహ ప్రారంభమైంది. ఎప్పుడైతే అభిషేకింపబడ్డ వ్యక్తి మీద మిరియామైన తన అక్క తిరుగుబాటు చేసిందో దేవుడు చూశాడు. దేవుని ఉగ్రత మిరియాం మీద రగులుకుంది. దేవుని యొక్క ప్రజలు కూడా పోవటానికి అక్కడ వీలు లేకుండా ఆమె ద్వారా ప్రయాణము 7 రోజులు ఆగిపోయింది. రెండోది, వారి మధ్యలో ఉన్న బంధము తెగిపోయింది, సహవాసము తెగిపోయింది, ప్రార్థన జీవితము కోల్పోయింది, దేవుని యొక్క మాటలు కోల్పోయారు, ప్రార్థన యొక్క లక్షణాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పండి సహవాసము కోల్పోయారు. కారణం ఎవరిదంటారు? మాట వల్ల. అందుకని నీ మాటను బట్టే నీతిమంతులుగా తీర్చబడతావు, నీ మాటను బట్టే అపవిత్రుగా తీర్చబడతా ఉంటావు. కాబట్టి బైబిల్లో చక్కని మాట ఉంది, మాట్లాడుచున్నప్పుడు నిదానించి మాట్లాడాలి, వినిచున్నప్పుడు వేగరపడి వినాలంట. వాక్కు వినిచున్నప్పుడు సేవకులు చెప్తున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా వినాలి. దేవా ఏ క్షణము దేవుడు ఎవరితో మాట్లాడతాడో అది మనకు తెలియదు. కాబట్టి వాక్యం వినిచున్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. గత 6-7 సంవత్సరాల క్రితము
జోడిబెట్ల దగ్గర మేము ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసాం. ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాము. పద్మశాలు కుటుంబంలో ఉన్న వ్యక్తి 15 సంవత్సరాలు రోడ్డు మీద పిచ్చోడుగా తిరిగాడు. ఆయనకెవరో చెప్పాడంట, అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, మీరు వెళ్ళండి అని. ఆయన అనుకున్నట్టు ఎంతోమంది సేవకులు వచ్చారు, ఎంతో మీటింగ్ జరిగినాయి, ఇది కూడా పోయి ఏం చేద్దాము అనుకున్నాడంట. సరే, వాళ్ళ ఆయనకిద్దరు కుమారులు పద్మశాలి కుటుంబంలో ఉన్నాడు. నరసింహులు అతని పేరు. ఆ వాల్ పోస్టర్ తీసుకొని మన మీటింగ్కి వచ్చాడు. ఒకరు ఫస్ట్ మీటింగు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అతన్ని దేవుడు తాకాడు. అతను దయ్యము బయటకు వచ్చి కేకలు పెట్టుకుంటా ముందుకు వచ్చాడు. దేవుని చిత్తం అయితే దాన్ని షూట్ చేశాము, అది మీకు అందిస్తాను, దయతో అది చూడండి. ఇది అందుకని దేవుని వాక్యం అధికారంతో కూడింది అయి ఉన్నది. దేవుని శక్తితో, దేవుని యొక్క నామము శక్తితో కూడింది అయి ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ప్రార్థన చేయని అవసరం లేదు. పాటలు పాడుతున్నప్పుడు స్వస్థత కలుగుతుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కలుగుతుంది. అదే దైవిక శక్తి. ఇది పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన హృదయాలు కరెక్ట్గా ఉండాలి. మన హృదయములు దేవుని యందు స్థిరత్వం కలిగిన వారమై ఉండాలి. అందుకే మోసే కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నా హృదయములో, నా ఇల్లంతలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అందుకని ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ముడతాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. అంతవరకు నీవు ప్రభువుకు నమ్మకముగా ఉండండి. దేవునికి స్తోత్రాలు. ఇంకా కొన్ని రెఫరెన్స్ మీ ముందు పెడతాను చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనము చూచి నీ అందు అన్యజనులందరూ ఆశ్రయించబడుదురు అని అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులైన విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రాలు. నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రాహాముతో ప్రభు ఆనాడు చెప్పిన వాక్కు నెరవేరేపడానికి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ, నీ అందు అన్యజనులు ఆశీర్వదించబడాలి. సేవకుడు, ప్రేమైన నా తోటి సేవకులారా, మీరు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అన్యజనుల్లో కదలిక రావాలి. రక్షణ లేని వారు మీ వాక్యానికి లోనవ్వాలి. దేవుని వాక్యం వారి హృదయంలోకి దూసుకు వెళ్ళినప్పుడే ఈ వాక్యము పనిచేస్తుంది. కాబట్టి నీ అందు అన్యజనులు ఆశ్రయించబడాలి. అబ్రాహాము ద్వారా ఆశ్రయించబడ్డారు, అబ్రాహాము ద్వారా అనేకులు దీవించబడ్డారు. కాబట్టి సేవకులమైన మనం అందరి ద్వారా రక్షణ లేని వారు రక్షింపబడాలి. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకని దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీవు జీవించినట్టయితే దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమైందో నువ్వు దేవునిలో అడిగి దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు దేవుని ఎంతగానో దీవిస్తాడు. అందుకని దేవుని యొక్క కృపలో, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క అన్యోన్య సహవాసంలో నీవు ఉన్నప్పుడు దేవుని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపలో నువ్వు సాగాలి. దేవుని సన్నిధానంలో నిన్ను నీవే దేవునికి సజీవ యాగముగా నీ శరీరాన్ని నువ్వు సమర్పించినప్పుడు దేవుని ఎంతగానో దీవిస్తాడు. చూడండి, ఇంకా నమ్మకమైన వారిలో ఇంకా కొంతమందిని మీ ముందు పెడతాను. దానియేలు యొక్క నిజ జీవితాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండిరి, తగిన హేతు కనిపెట్టుకొనిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుని సన్నిధానంలో దానియేలు మీద తప్పు మోపాలని తన యొక్క తోటి ఉద్యోగస్తులు అనేక మంది ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన ఏ విషయంలో కూడా దానియేలు తప్పు చేయలేడు. ఆయన ముందు దేవుని పెట్టుకున్నాడు. ఆయన అనుదినము ప్రార్థనలో ఉన్నాడు, ఆయన అనుక్షణము ప్రార్థనలో ఉన్నాడు, ఆయన దేవుని సన్నిధానంలో గడిపినవాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నీవు కూడా నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రభు సన్నిధానంలో
నిన్ను నీవే సాధకము చేసుకో. చూడండి ఇంకో కొంచెం మనం ముందుకు వెళ్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వపు ద్వారకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞత స్తుతులు తెలియనుగాక. చూసారు కదా, ప్రభు ఏ విధముగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు చెప్పండి? ద్వేషకుడుగా ఉన్నాడు, హింసించేవాడుగా ఉన్నాడు, హాని చేసేవాడుగా ఉన్నాడు. అలాంటి వాడు దమస్కు ప్రాంతంలో పట్టబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి సౌలుగా ఉన్న వ్యక్తి పట్టబడిన తర్వాత పౌలుగా మార్చబడి 14 సంఘాలు కట్టి దేవుని యొక్క సంఘంలో భలే నమ్మకమైన మంచి దాసుపించుకున్నాడు. కాబట్టి నీవు కూడా సౌలు లాంటి వ్యక్తిగా ఉంటే నేను పౌలుగా మార్చడానికి ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు సంసిద్ధముగా ఉండు. దేవుని యొక్క పిలుపు కొరకు నీ వేచి చూడు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన కృపలో నువ్వు ఎదగాలి, ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా కొన్ని వచనాలు మేము ముందు పెడతాను. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనక క్షణం మాత్రం ఉండు మా చులుకున్న శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఏలనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. దేవునికి స్తోత్రాలు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దృశ్యమైనవి అదృశ్యమైనవి. అందుకని శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణకు దారి తీస్తుంది. పౌలు గారు దేవుని చేత పట్టబడ్డ తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మొట్టమొదటిగా మనం సంపాదించుకోవాలి. ఒక స్నేహితుని సంపాదించుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఆ స్నేహితుడిని మనం వదులుకోవాలంటే 1 సెకండ్లో మనం వదులుకుంటాం. అందుకని ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుని స్థానంలో స్థిరత్వమైన మనసు, నిలకడమైన మనసును కలిగినప్పుడే దేవుని నువ్వు సంపాదించుకుంటావు. మనం చూసాం, మోసేకు విరోధంగా మాట్లాడిన తన యొక్క అక్కను కూడా దేవుడు శిక్షించడానికి వెనుకాడలేడు. అందుకని మనము కూడా నిందలు ఎందువల్ల మనము ఎదుటివాడి మీద ఎత్తాం? మనలో సరైన అవగాహన లేక, సరైన ప్రార్థన జీవితం లేక, సరైన మారు మనసు లేక, పశ్చాత్తాపం లేక మనం ఎదుటి వారిపై నిందలు వేస్తున్నాం. ప్రేమైన అక్క, చెల్లి, తమ్ముడు, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎదుటి వారి మీద మనం ఎప్పుడు కూడా నిందలు వేయటానికి ముందు దయతో వెళ్ళకండి. నిందలు వేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అప్పుడే దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి మోసే దేవునికి నమ్మకముగా ఉన్నాడు. అందుకే మోసను దేవుడు దీవించాడు. దేవుడు ఎంతగానో బ్లెస్సింగ్ చేశాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజల వల్ల, ఇజ్రాయేల్ చేసిన పాపం వల్ల, ఇజ్రాయేల్ చేసిన తిరుగుబాటు వల్ల మోసేకు చేసిన వాగ్దానంలో మోసే నడవలేకపోయాడు. యెహోషువను దేవుడు వెన్నుకున్నాడు. యెహోషువ కూడా ప్రేమైన దేవుని బిడ్డ నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకని నీ నమ్మకమే నిన్ను సర్వసత్యంలోనికి తీసుకువెళ్తుంది. నీ నమ్మకాన్ని బట్టే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నీ నమ్మకాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పాడి పంటలు దీవించబడతాయి. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. ఎప్పుడైతే మనం దేవుని స్థానంలో తప్పులు చేస్తామో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని క్షమించడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకొని ఆయన కృప కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లాస్ట్ వచనము, ఒక వచనం మీకు నేను చూపెట్టాలని ఆశ ఉన్నది. అది కూడా మనము క్లుప్తంగా చదువుకుందాం. ఎఫెసీ 5వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడేనను అవమానకరమై ఉన్నది. చూసారు కదా, అటు క్రియలు రహస్యమందు మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు.
తప్పు చేసినప్పుడు మనం అక్కడనే ఖండించినప్పుడు అతడు మారుమనసు పొందుకుంటాడు. కానీ ఇవి మనం రహస్యంగా మాట్లాడడం వల్ల దేవుడు చూస్తున్నాడు. మిరియాము అహరోనులు కూడా వాళ్ళు మోసకు తెలియకుండా రహస్యంగా మాట్లాడారు ప్రేమైన దేవుని బిడ్డ. కానీ మోసకు తెలియదు, ఆ రహస్యం మోసకు తెలియదు. మోసే ప్రార్థన చేసుకునేవాడే తప్ప ఎదుటి వారి మీద నిందలు వేసేవాడు కాదు. కాబట్టి ఆనాడు మోసే 20 లక్షల మంది కాల్వలు నడిపించిన నాయకుడు. కానీ ఈరోజు ఒక సేవకుడు 100 మంది నడిపించలేకపోతున్నాడు. సంఘము చిన్నాభిన్నం అవుతుంది. సంఘంలో దుష్టులు ప్రవేశించి సేవకుని వ్యతిరేకంగా నడవడం వల్ల సంఘము రెండుగా చీలిపోతుంది. అందుకని దేవుని ఆత్మ కలిగిన ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సేవకుడా, జాగ్రత్తగా నీ సంఘాన్ని దేవుని సన్నిధికి అప్పచెప్పు, నీ మార్గము దేవునికి అప్పచెప్పు. అంతే తప్ప సేవకులు ఒకవేళ తప్పు చేస్తే అమ్మా వారిని క్షమించి అంతే తప్ప సంఘం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకు. దేవునికి నమ్మకంగా ఉండు. ఒక గృహం వల్లే కట్టబడినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ సంఘంలో నీకు ఉన్న ఆశీర్వాదము, ఉన్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసుకోక మోసే ఏ విధంగా ఇల్లాంతలో నమ్మకముగా ఉన్నాడో ఆ నమ్మకాన్ని నువ్వు సంపాదించుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకున్నట్టయితే మనమందరము ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరమపిత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మోసే నమ్మకముగా ఉన్నాడు ప్రభా. ఆ నమ్మకాన్ని నాయన మా శ్రోతలకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. నా తోటి విశ్వాసులకు దయచేయండి, నా తోటి సేవకులకు దయచేయి ప్రభా. స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన సంఘములో అనేకమైన అలజడు సైతాన్ని సృష్టిస్తున్నాడు తండ్రి ప్రభా. అలా కాకున్నట్టు దేవా నీ కృప చూపండి దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. సంఘము నా తండ్రి ప్రభా క్షేమంగా ఉండాలి ప్రభా. సంఘంలో తోడేళ్ళు ప్రవేశించడానికి వీల్లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. కాబట్టి నాయన సంఘము నా తండ్రి ప్రభా, సేవకుడు తండ్రి ప్రభా నీకు నమ్మకంగా ఉండటకు నీ కృప చూపండి ప్రభా. స్తోత్రాలు. నమ్మకం ఎంతమందిలో అయితే లేదో ప్రభా దయతో వారిని దర్శించండి. అయ్యా వారికి నమ్మకాన్ని దయచేయి ప్రభా. నమ్మకాన్ని పుట్టించండి తండ్రి ప్రభా. మిరియాము నా తండ్రి ప్రభా అయ్యా స్తోత్రాలు. ఆరోను వల్ల తండ్రి ప్రభా అయ్యా కుష్ఠరోగంతో మొత్తినప్పుడు తండ్రి 7 రోజులు తండ్రి ప్రభా అయ్యా పాలెములో ఉంది ప్రభా. స్తోత్రాలు. మా బిడ్డలకు అలా జరగటానికి వీల్లేదు. నీ రక్తంలో కడగబడే బిడ్డలకు నైనా అలా జరగటానికి వీల్లేదు ప్రభా. ఎవరైతే నా తండ్రికి ఒక కార్యం చేత పొనుకుంటున్నారో వారిని ప్రభా ఇప్పుడే మీరు దర్శించండి. వారికి మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. సమస్తమైన విషయంలో మీ సమాధానం దయచేయనా ప్రభా. ఓ దేవా స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. మోసే లాంటి వారు కావాలి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు. మోసే లాంటి నాయకులు కావాలి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ ప్రభా మోసే లాంటి నా తండ్రి ప్రభా ఓ తండ్రి బలమైన సేవకులు కావలసిన వారై ఉన్నారు ప్రభా. ఎంతమంది బిడ్డలు మోసేలాగా ఉన్నా తండ్రి ఉండాలనుకుంటున్నారో ప్రభా. అయ్యా నీకు స్తోత్రం వాళ్ళు దర్శించాను తండ్రి ప్రభా. ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. సమస్తమైన విషయంలో నీ సమాధానం దయచేయమని యేసు శక్తిగల నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.